హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మనం బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ చాలా క్విక్గా తయారు చేసుకునే ఈ స్నాక్స్ని ఇవాల్టి వీడియోలో చూద్దాము. మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మిక్సీ జార్లో ముందుగా పౌడర్ని రెడీ చేసుకుందాము. 1/4 కప్ వరకు పుట్నాల పప్పు తీసుకున్నాను. ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసి ఇలా ఫైన్గా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. బరుగులు లేదా మురుమురాలు నేను వీటిని 4 కప్పుల వరకు తీసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని బరుగులు బాగా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. ఎక్కువసేపు నానపెట్టుకుంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి. 2-3 నిమిషాలు నానపెట్టుకుంటే సరిపోతుంది. నానపెట్టుకున్న ఈ బరుగుల్ని 2 సార్లు క్లీన్ చేసుకొని ఇలా వాటర్ నుండి గట్టిగా పిండుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. 2 నిమిషాల పాటు నానపెట్టుకుంటే బొరుగులు మెత్తపడిపోకుండా ఉంటాయి. చూసారు కదా, ఈ బొరుగులు కొంచెం సాఫ్ట్గా పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ బొరుగులతోటి మనం వెంటనే ఉగ్గాని తయారు చేసుకోవాలి, లేదంటే తడుపుకున్నాం కాబట్టి గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ పాన్ పెట్టుకుందాము. ఇందులో 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ పప్పు యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేసుకుందాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఆనియన్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో యాడ్ చేసుకుంటున్నాను. టొమాటోని కూడా చాలా సన్నగానే కట్ చేసుకున్నాను. మీకు కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో హాఫ్ టొమాటో వరకు ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మూతతో కవర్ చేసి టొమాటో కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. టొమాటో కూడా ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం ఆప్షనల్, మీరు పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకుంటే కారం అవసరం లేదు. పసుపు కారం యాడ్ చేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఇందులో మనం వాటర్ నుంచి సెపరేట్ చేసుకున్న బొరుగులు కూడా యాడ్ చేసుకుందాము. బొరుగులు తడిపి పెట్టుకున్న తర్వాత వెంటనే ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల అవి గట్టిగా అయిపోకుండా సాఫ్ట్గా ఉంటాయి. నేను సాల్ట్ కొంచెమే యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని తగినంత యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పుట్నాల పప్పు పొడి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. గ్యాస్ ఆఫ్ చేసుకొని అరదబ్బ వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా లెమన్ జ్యూస్ మాత్రం యాడ్ చేసుకోండి. సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ ఉగ్గానీలోకి కాంబినేషన్గా మిర్చి బజ్జీని కూడా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీ దగ్గర మిర్చి బజ్జీ ఉంటే కట్ చేసుకొని పీసెస్గా కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. వెదర్ బాగా చల్లగా ఉన్న టైంలో వేడివేడిగా ఈ క్విక్ రెసిపీని మీరు కూడా ఈవినింగ్ టైం స్నాక్స్గా ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి. వెదర్ చల్లగా ఉంటుంది కదా, ఇలాంటి టైంలో ఇలా వేడివేడిగా స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.